కాసేపట్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును కోర్టులో హాజరుపరచనున్నారు. గండిపేట భూ కబ్జా కేసులో నిన్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును అరెస్టు చేశారు. ఈ క్రమంలో నార్సింగ్ పిఎస్కు తరలించారు. కడపలోని వైసీపీ నేతలతో ఉన్న లావాదేవీలపై ప్రశ్నించారు. స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కాసేపట్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును కోర్టులో హాజరుపరచనున్నారు. గండిపేట భూ కబ్జా కేసులో నిన్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును అరెస్టు చేశారు. ఈ క్రమంలో నార్సింగ్ పిఎస్కు తరలించారు. కడపలోని వైసీపీ నేతలతో ఉన్న లావాదేవీలపై ప్రశ్నించారు. స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కడపలోని వైసీపీ నేతలతో లావాదేవీలపైన ప్రశ్నించినట్లుగా విచారించినట్లు తెలుస్తా ఉంది కదా, పోలీసులు ఏంటి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు కదా, ఏంటి అప్డేట్స్? గండిపేట భూ కబ్జా కేసులో బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. నిన్న తమిళనాడులోని కాంచీపురంలో ఆయన అదుపులోకి తీసుకుని అనంతరం హైదరాబాద్కు తీసుకుని వచ్చారు. ఇవాళ ఉదయం హైదరాబాద్కు తరలించిన తర్వాత ఈఓడబ్ల్యూ కార్యాలయానికి నేరుగా తరలించి అక్కడే సుమారుగా మధ్యాహ్నం వరకు ఆయన్ని విచారించి ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తదుపరి ఈఓడబ్ల్యూ కార్యాలయం నుంచి తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లోనే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరి కాసేపట్లోనే బ్రహ్మనాయుడిని ఇక్కడ నుంచి గోల్కొండ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఉపరపల్లి కోర్టుకు తరలిస్తారు. ఉపరపల్లి కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ విధిస్తే మాత్రం ఆయన చంచల్ కూడా జైలుకు తరలించేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ గండిపేట భూ వ్యవహారంలో ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో 5 మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఆరో వ్యక్తిగా ఇప్పుడు ప్రజెంట్ బ్రహ్మనాయుడు ఉన్నారు. సో మొత్తానికి నిమ్మల ఫ్యామిలీతో కలిసి ఈ ఫేక్ పత్రాలను తయారు చేసి నకిలీ జీవోలను తయారు చేసి ఈ భూమిని కొట్టేయాలంటూ కూడా ప్లాన్ చేసినట్టు బ్రహ్మనాయుడి మీద ఉన్నటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణ నేపథ్యంలోనే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను మరి కాసేపట్లోనే కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే సిద్ధమైపోతూ ఉన్నారు. ఇదొక అంశం అయితే ఇటు వినుకొండ నుంచి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో బ్రహ్మనాయుడు ఉండడంతో నార్సింగి పోలీస్ స్టేషన్ వద్దకు వినుకొండ వైసీపీ నేతలు తరలి వచ్చారు. ఇదే కాకుండా ఉదయం ఈఓడబ్ల్యూ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా వీరంతా వచ్చినటువంటి సందర్భం. మరి కాసేపట్లో ఎన్నో బయటికి తీసుకుని వస్తారు. వీరంతా కూడా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఈ భూ కబ్జా వ్యవహారంలో బ్రహ్మనాయుడికి ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా రాజకీయ కుట్రకోణంలో భాగంగా చేసిందే అన్నది ప్రధానంగా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. కాసేపటి క్రితమే బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి పెద్ద కుమారుడు శ్రీనివాస్ కూడా మాట్లాడారు. ఆయన కూడా ఇదంతా కూడా కుట్రకోణం, రాజకీయ కుట్రగా దాగుంది, ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా మా నాన్న నిరికించేటువంటి ప్రయత్నం ఇదంతా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు కోర్టుల మీద తమకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉందంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తాము ఏ తప్పు చేయలేదు, ఇందులో తాము కేవలం బాధితులు మాత్రమే, తాము కూడా ఈ భూమి విషయంలో మోసపోయామన్నది ఆయన చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి ఇటు పోలీసులు అయితే మాత్రం ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గండిపేటలో సుమారుగా ఎకరం 70 నుంచి 80 కోట్ల వరకు భూమి విలువ ఉంటుంది. సో అలాంటి భూమిని కేవలం 3.5 కోట్లకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకోవడానికి అందులో ఉన్నటువంటి తిరగా సెంటర్ అంశాల గురించి ప్రధానంగా పోలీసులు ఇప్పుడు ఇదంతా దర్యాప్తు చేస్తుంటారు. ప్రధానంగా ఈ ఉద్దేశపూర్వకంగా ఈ ల్యాండ్ను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే నిమ్మల ఫ్యామిలీతో రాధాకృష్ణ మధ్యవర్తిత్వం వహించి తక్కువ ధరకు ఈ భూములను కొట్టేయడం ద్వారా ఆ తర్వాత థర్డ్ పార్టీ వ్యక్తులకు ఈ భూములను అమ్మడం ద్వారా సుమారుగా పెద్ద ఎత్తున కూడా డబ్బులు కొల్లగొట్టవచ్చు అన్నది వీరి ప్లాన్గా కనిపిస్తుంది. ఈ విషయమే పోలీసులు కూడాను స్పష్టం చేయడం జరిగింది. ఇక నకిలీ జీవుల తయారీ విషయంలోనూ ఆ తర్వాత నకిలీ పత్రాలను తయారు చేసేటటువంటి అంశంలో రాధాకృష్ణ కీలకంగా వ్యవహరిస్తే రాధాకృష్ణకు ఇటు బ్రహ్మనాయుడు నిధులు సమకూర్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం ఈ గండిపేట భూ కబ్జా వ్యవహారంలో 12 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇందులో 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపేణ నిమ్మల ఫ్యామిలీకి ఇస్తే మిగతా 8 కోట్ల రూపాయలు ఇటు బ్రహ్మనాయుడు రాధాకృష్ణకి ఇచ్చారు. రాధాకృష్ణ ఈ మొత్తం నిధులన్నింటినీ కూడా ఈ నకిలీ జీవులు తయారు చేయడానికి, నకిలీ పత్రాలను తయారు చేయడానికి వినియోగించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విచారణలో భాగంగా ఈ మొత్తం వ్యవహారం, ఈ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఏ విధంగా జరిగాయి, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎవరి నుంచి ఎవరికి చేరాయి, ఆర్థిక వ్యవహారాల గురించి పూర్తి స్థాయిలో లోతైనటువంటి దర్యాప్తును ఉదయం నుంచి కూడా ఇటు నార్సింగి పోలీసులు కొనసాగిస్తూ ఉన్నారు. కడపకు సంబంధించినటువంటి వైసీపీ నేతలకు సంబంధించిన లావాదేవీలను గుర్తించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో ఈ అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం ఈ డబ్బులంతా కూడా ఎక్కడికి వెళ్ళాయి, మనీ రూటింగ్ ఏ విధంగా జరిగింది, అసలు ఈ మొత్తం నిధులు బ్లాక్ మనీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇందులో ఈఓడబ్ల్యూ కూడా ఎంటర్ అయింది. సో ఈఓడబ్ల్యూ పోలీసులు కూడా ఈ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఆయన వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఆసుపత్రికి తరలిస్తారు. అనంతరం అక్కడ నుంచి ఉపరపల్లి కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.